హాయ్ వ్యూవర్స్, ఉదయాన్నే ఒక మంచి వీడియో ఇద్దామని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక 2-3 టాపిక్స్ తీసుకున్నా. ఇంకా వీడియో షూట్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక సీనియర్ జర్నలిస్ట్ తెలంగాణ చెందిన వ్యక్తి ఫోన్ చేశారు. ఏం శివ, ఎలా ఉన్నావు ఏంటని చెప్పారు. బాగున్నాను సార్, ఏంటి సార్ అన్న. ఏంటండి మన తెలుగు వాళ్ళు మారరా? నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ కొట్టాడు, ఫాలాన్ నుంచి తప్పించాడు, అండ్ ఆల్మోస్ట్ మ్యాచ్ కూడా మనమే గెలిచేటట్టు ఉన్నాం. ఇటువంటి మూమెంట్లో అతని గురించి మన తెలుగులో ఏం ఎదుగుతున్నారో తెలుసా? కులం ఎదుగుతున్నారండి అన్నాడు. అదేంటి, అతను ఆల్రెడీ రెడ్డి కదండి అన్నా. లేదు, మీ ఏపీలో మరీ ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో రెడ్డికా అనే ఒక కులం, వాళ్ళు ఓబీసీ కింద వస్తారంట. వాళ్ళ పేర్లు కూడా చివరి వచ్చేసి రెడ్డి అనే ఉంటాయంట. అందులో ఒక రెడ్డిని ఇతనంట అని చెప్పేసి అన్నాడు. అయితే ఇబ్బంది ఏముందండి అన్న. ఇబ్బంది కాదండి, ఇప్పుడు జనరల్గా మిగతా ప్రాంతాల వాళ్ళు మా రాష్ట్రం కూడా అంటారు, లేదా మా ప్రాంతం కూడా అంటారు. మన తెలుగు వాళ్ళు మాత్రమే మా కులపోడు అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారు చూసారా. అది చాలా ఎంబారసింగ్ ఉందండి, అది పోవాలి కదండి అన్నాడు. సరే, ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటాను, నిజాలేంటి కనుక్కొని వీడియో ఇస్తాలేండి నా దాంట్లో అన్న. అది మీకు లీడ్ పాయింట్ ఇద్దామని చేసేలేండి అన్నాడు. దాన్ని ఇక నా ఎంబీఏ ఫ్రెండ్స్ మా శ్రీనివాస్ రెడ్డి, తర్వాత దుర్గాప్రసాద్, వాళ్ళకి 1 by 1 ఫోన్ చేసి మాట్లాడారు. ఇంకా వాళ్ళ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడతాం కావచ్చు, వీళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, మొత్తం నాకు ఇచ్చిన నేను క్రాస్ చెక్ చేసుకుని ఇప్పుడు వీడియో ఇస్తూ ఉన్నాను. 1970, 80s ఆ సమయంలో రెడ్డికా అనే కులస్తులని ఓబీసీలో జాయిన్ చేయాలి అన్నట్టుగానే ఒక జీవో లాంటిది పాస్ అయింది. ఆ సమయంలో కొంతమంది నార్మల్గా ఉన్నటువంటి రెడ్లు కూడా, మామూలుగా మీరు రాయలసీమలో చూస్తే నాయుడు అని ఇంటి పేరు ఎండింగ్లో వస్తే వాళ్ళు కాపుల కమ్మోళ్ళ అనేది తెలియదు మనకి. ఎందుకు? చంద్రబాబు నాయుడు కమ్మ సామాజిక వర్గం, తర్వాత వచ్చేసి ఆదికేశవ నాయుడు, ఆయన నాయుడు. సో అక్కడ ఎలా ఉంటుందంటే నాయుడు అన్నప్పుడు, ఈవెన్ నాకు మొన్న ఇన్స్టాగ్రామ్లో ఒక లేడీ అనమాట మెసేజ్ పెట్టారు, వాళ్ళ చెల్లి వచ్చేసి యూకేలో ఉన్నారు, మీద పాపం ఇబ్బందిలో ఉన్నారు, దాన్ని ఎవరిని అప్రోచ్ ఎలా ఏంటని చెప్పేసి నేను అడిగితే మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పినప్పుడు ఆ ఫ్లోలో ఎండింగ్లో నాయుడు అని ఉంటే మీరు కాపులా అన్నాను. లేసండి మేము కమ్మ నాయుళ్ళు అన్నారు. ఓకే, అప్పుడు నాకు అర్థమైంది. రాయలసీమలో కమ్మ నాయుళ్ళు అంటే కమ్మ వాళ్ళని, మామూలుగా నాయుళ్ళు అరే బలిజ నాయుడు అంటే వాళ్ళ కాపులు అన్నట్టు నాకు అర్థమైంది. సో వాస్తవానికి ఏంటంటే ఏపీలో ఎలా ఉంటుందంటే సీరియస్లీ ఏ కులంలో ఎన్ని సబ్ క్యాస్ట్లు ఉన్నాయి అసలు చెక్ చేసుకుంటే చాలా తేలుతాయి. నార్మల్గా ఉన్నటువంటి ఈ ఓసీ రెడ్లలోనే నెల్లూరు పెద్ద రెడ్లని రిమైనింగ్ ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు జగన్ మా రెడ్డి కాదని అనే వాళ్ళు కొంతమంది, ఒకవేళ వైఎస్ రెడ్డి అనుకున్నా మా తర్వాత వాళ్ళు కొంతమంది, ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు యావత్తు దేశం అంతా, యావత్తు ప్రపంచం అంతా నితీష్ రెడ్డి గురించి మెచ్చుకుంటూ ఉంటే, ఈవెన్ మన సన్ రైజర్స్ ఐపీఎల్ కావ్యమారన్ అతనిని 6 కోట్లు రేపు 2025 ఐపీఎల్లో ఆమె కొనుగోలు చేసింది ఉంచింది, అంటే అతనికి ఆపర్చునిటీ కూడా సన్ రైజర్స్ వాళ్ళే. ఆమె గురించి అంతా మెచ్చుకుంటూ ఉంటే, ఈయన విజయం వెనక, ఈయన ఎదుగుదల వెనక ఒక స్త్రీ ఉంది, ఆమె కావ్యాన్ని అంతా మెచ్చుకుంటూ ఉంటే, అండ్ అతని విజయం వెనక ఒక మగాడు ఉన్నాడు, అతనే ముత్యాల రెడ్డి వాళ్ళ నాన్న. వైజాగ్ జింక్ కంపెనీ అతను చేస్తూ ఉండేవాడు. దెన్ వైజాగ్ జింక్ కంపెనీ మూతేశారు. ఇంకా వేరే రాష్ట్రంలో వస్తే కాదు పిల్లోడు క్రికెట్లో బాగా ఆడుతున్నాడని చెప్పేసి వెళ్లకుండా వైజాగ్లోనే ఉంటూ ఆ పిల్లోడిని ఇదిగో ఈరోజు ఈ పొజిషన్ తెచ్చుకున్నాడు. నిన్న గవాస్కర్ని కలిసినప్పుడు ముత్యాల రెడ్డి ఆయన పాదాభివందనం చేస్తే తెలుగు వాళ్ళంతా చూసి, ప్రపంచవ్యాప్తంగా అంతా చూసి, బా ఏం రెస్పెక్ట్ అండి భారతీయులకంటే అని చెప్పేసి పొంగిపోయారు. అది మా తెలుగు సంప్రదాయం అని చెప్పేసి మన వాళ్ళు పొంగిపోయారు. తెల్లారైందో లేదో ఇదిగో నితీష్ రెడ్డి వచ్చేసి ఓసీ రెడ్డి కదంట, బీసీ రెడ్డి అంటారు. బీసీ రెడ్లు కూడా ఉంటారంటే ఉంటారు, రెడ్డిగా అనే క్యాస్ట్ వాళ్ళు అని. ఈవెన్ మా ఫ్రెండ్తో ఏం చెప్పాడంటే ఎస్టీల్లో కూడా ఉంటారు శివ రెడ్లు, వాళ్ళని కొండరెడ్లని ఎర్రరెడ్లని అంటూ ఉంటారు, వాళ్ళు ట్రైబల్ వాళ్ళు రెడ్లే, అయితే వాళ్ళు ఎస్టీ. అండ్ బీసీల్లో పంట రెడ్లని ఉంటూ ఉంటారు, పొలం పండించుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. పాలకులుగా ఉండేటువంటి మళ్ళీ వాళ్ళు వేరు. సో ఈ పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళేమో ఓసీల కింద ఉండిపోయారు, పంట పండించుకుంటూ జీవనాధారంగా బతుకుతున్న వాళ్ళేమో బీసీల కింద ఉండిపోయారు, వాళ్ళు రెడ్డిగా. ఇంకా ఎస్టీ ట్రైబల్లో ఉన్నటువంటి వాళ్ళేమో వాళ్ళు కొండరెడ్లు ఎర్రరెడ్లు అనేవి వాళ్ళు ఉండిపోయారు. ఈవెన్ మరలా ఓసీలో ఉన్నటువంటి రెడ్లలో కూడా పెద్ద రెడ్లని మిగతా మళ్ళీ అందులో మళ్ళీ సబ్ క్యాస్ట్లు అన్నట్టుగా ఉంటూ ఉంటాయి. ఇలా చాలా ఉంటాయి శివ ఏపీలు అని చెప్పుకుంటూ వచ్చారు. ఈ కుర్రాడిది వచ్చేసరికి తుంగ్లాం అని చెప్పేసి మన వైజాగ్ గాజువాక దగ్గర.
ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏరియా ఉంది కదా, అది అంతా వచ్చేసి ఎకరాలు వేల ఎకరాలు తీసేసుకున్న తర్వాత వీళ్ళకి ఉపాధి కల్పించాలి, రిహాబిలిటేషన్ కల్పించాలి, పునరావాసం అన్నట్టు. అలా కొన్ని చోట్ల కులాల వారీగా వాళ్ళకి ప్లాట్లు ఇచ్చారు. అలా ఈ తుంగ్లాంలో కూడా కాపు తుంగ్లాం అని చెప్పేసి, రెడ్డి తుంగ్లాం అని చెప్పేసి ఉంటుందట ఆ చిన్న ఊరిలోనే. అది మళ్ళీ గాజువాకలో పార్టే. గాజువాక ఒకప్పుడు మున్సిపాలిటీ, ఇప్పుడు గ్రేటర్ వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్లో పార్ట్ అది కూడా. సో అందులో కూడా కలిపేస్తున్నారు. సో ఈ తుంగ్లాంలో వీళ్ళు అన్నట్టు ఇంతకుముందు ఉండేవాళ్ళు. ఇప్పుడు అక్కడ కార్పొరేట్ ఎవరైతే ఉన్నారో కాకి గోవర్ధన్ రెడ్డి, ఆ కాకి గోవర్ధన్ రెడ్డి యొక్క తమ్ముడు ముత్యాల రెడ్డి. ఆ ముత్యాల రెడ్డికి మానస్ అనే భార్య. వీళ్ళిద్దరికి పుట్టినటువంటి రెండో బిడ్డే మన నితీష్ కుమార్ రెడ్డి. వీళ్ళు వచ్చేసి మధురవాడ దగ్గర ఉంటారట. మొత్తంగా ఏంటి, సో ఏపీలో కులాలు, సబ్ కులాలు అండ్ ఇందులో కూడా మరలా ఓసీలు, బీసీలు రకరకాలుగా. ఇప్పుడు వెలమ ఉందా, వెలమ వచ్చేసి తెలంగాణలో ఓసీ, ఏపీలో వచ్చేసి బీసీ. అలాగే ఉత్తరాంధ్రలో వచ్చేసి కాపులకు సంబంధించి సబ్ క్యాస్ట్లు ఉంటూ ఉంటాయి, బలిజని ఇంకొన్ని అని చెప్పేసి, అవి అక్కడ బీసీ. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరికి వచ్చేసి మరలా ఈ కాపులుగా ఉంటారు, మరలా అక్కడ వాళ్ళు ఓసీ. మళ్ళీ రాయలసీమలో వచ్చేసి బలిజ, తెలగ లైక్ ఇలా కొన్ని క్యాస్ట్లు ఉంటాయి, మళ్ళీ వాళ్ళు బీసీగా ఉంటారు. సో అంతిమంగా మనం ఏం చూద్దామంటే ఇక్కడి నుంచి మన తెలుగోడా కాదా చూద్దాం, మన భారతీయుడు కాదా చూద్దాం. కులాల వారీగా వద్దండి, అలా వెతుకులాట అంటే కరెక్ట్ కాదు. మా కులపోడు రా అని ఎవరైనా గొప్ప చెప్పినా సంతోషం రా అని చెప్పేసి అనండి, అంతే తప్ప వాళ్ళ కులవంటలే అని దయచేసి మైండ్లోకి రానియకండి. సో మొత్తం ఇదండి, ఏపీలో తెలంగాణలో మన తెలుగు వాళ్ళు ఎక్కడైనా సరే ఉండని, ఫస్ట్ ఎవరైనా సరే ఒక మెడల్ సాధించారు అన్న కాంగ్రెస్ చెప్తారు, ఇక ఇమీడియట్గా వెతికేస్తారు ఏ కులం. మన రీసెంట్గా పివి సింధు కూడా అంతకుముందు మెడల్ వచ్చినప్పుడు కూడా, ఒలింపిక్ మెడల్ వచ్చినప్పుడు కూడా వెతికింది కూడా అదే. ఈ పివి సింధుకు సంబంధించేసి వాళ్ళ నాన్నగారు ఒక క్యాస్ట్, వాళ్ళ అమ్మగారు ఒక క్యాస్ట్. ఇందులో ఒకళ్ళు కాపు, ఒకళ్ళు వచ్చేసి కమ్మ అనుకుంటా, సబ్జెక్టు కరెక్షన్. క్యాస్ట్ అయితే రెండు వేరే. ఈ వేలో మళ్ళీ అక్కడ ఆమె గురించి వెతికిన వాళ్ళు కూడా నానా రకాలుగా ఉన్నారు. ఇక ఆ తర్వాత కూడా చూస్తే మ్యాక్సిమం మీరు క్రాస్ చెక్ చేయండి, మిగతా ప్రాంతాల వాళ్ళు అనేది ఒక ఎత్తు, మన తెలుగు ప్రాంతం నుంచి ఎవరన్నా ఏదైనా ఒక మెడల్ కొట్టాడు అన్న, ఎవడన్నా ఏదైనా ఒక పొజిషన్కి వెళ్ళాడు, ఫస్ట్ వెతికేది ఏ కులం వెతుకుతూ ఉంటారు. అయితే ఇందాక మా ఫ్రెండ్ ట్విస్ట్ ఇచ్చాడు నాకు, శివ మా తాత ఉన్నాడు కదా, అతను కూడా బీసీఆరా అన్నాడు. అదేంటి అన్నా తను చెప్పుకొచ్చాడు. ఈ 70s, 80s వెనుకబడిన కులాలు అన్నప్పుడు బీసీలు కదా, అలా చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు కొంతమందికి సంబంధించేసి ఓసీలైనా వెళ్ళి బీసీ కింద ర్యాంక్ చేసుకున్నారు. ఎందుకంటే వెనక రెడ్డి అనే ఉంటుంది, కానీ వాళ్ళు వచ్చేసి రెడ్డిగా కులస్తులు అన్నట్టు అలా రాపిచ్చేసుకున్నారు. బంధువులే తెలుసు ఓసీలరా మనోళ్ళరని, సర్టిఫికేట్ వచ్చేసి అలా ఉంటుంది. ఇప్పుడు ఎస్సీల్లో కానీ ఎస్సీ వచ్చేసి మాలా అని ఉందనుకుందాం, పక్కన బ్రాకెట్లో హిందూ అని ఉండాలి, అప్పుడు వాళ్ళు ఎస్సీ కింద వస్తారు. మాలా పక్కన క్రిస్టియన్ ఉందనుకోండి, వాళ్ళు బీసీసీ కింద వస్తారు. అలా చాలా మంది ఏపీలో కావచ్చు, నాకు తెలంగాణ ఐడియా లేదు, ఏపీలో అయితే నాకు తెలిసిన వాళ్ళే. నా చిన్నప్పుడు తెలియనప్పుడు ఎస్సీ అనగానే క్రిస్టియన్లు అనుకునేవాడు నేను. బట్ ఆ తర్వాత నాకు తెలిసింది, మరి బాబు క్రిస్టియన్లు కాదంటే క్రిస్టియన్ అంటే బీసీసీరా బాబు, ఎస్సీ అన్నప్పుడు వాళ్ళు హిందువులు అయినా. బట్ నా తెలిసి హిందువులు అయితే అసలు ఎవరు చూడలేదు నాకు తెలిసి అయితే ఏపీలో. సరే పాయింట్ వస్తున్నా, ఇప్పుడు మన సమాజంలో వర్గీకరణ అన్నది ఎలాగంటే వెనుకబడిన వాళ్ళు, దళితులు, అణగారిన వర్గాలు, వీరికి ఉపాధి కల్పించాలి, వీరికి రిజర్వేషన్ కల్పించాలి, వీరు సమాజంలో గౌరవంగా బ్రతకాలన్న దానికోసం అది. అంతే తప్ప ఓసీల్లో కూడా కొంతమంది తక్కువ కులం రాపించుకుని సర్టిఫికేట్లు పొందిన కొంతమంది, ఇలా ఎస్సీగా పొందినటువంటి వాళ్ళు, ఎస్టీగా పొందినటువంటి వాళ్ళు బోల్డ్ అంతమంది, ఓబీసీలు కూడా తక్కువేం కాదు. మొన్నటికి మనం ఒక ఐఏఎస్ బ్యాచ్ తీసి అవతల పడేసి కదా, ఆ పేరు కూడా మర్చిపోయాను, నార్త్ ఇండియా బ్యాచ్. వాళ్ళ అయ్యకి రిటైర్ అయిన తర్వాత వచ్చే డబ్బులు, నెలలో వచ్చే డబ్బులే బోల్డ్ అంతా, కానీ క్రిమిలేయర్ అన్నట్టుగా రాపిచ్చేసుకొని, నాన్ క్రిమిలేయర్ అంటే రాపిచ్చేసుకొని ఉద్యోగం తెచ్చేసుకుని, అది ఆల్రెడీ కేసు నడుస్తూనే ఉంది. సరే వీడియో డైవర్ట్ అవ్వద్దు, నేను క్లారిటీ ఇస్తున్నా. దయచేసి ఇక మీదట ముందు ఒక తెలుగోడు ఏదైనా సాధించాడంటే, ఒక తెలుగు అమ్మాయి ఏదైనా సాధించిందంటే దండం పెడతా, ముందు కులం ఎతక్కండి, మా తెలుగులని గర్వంగా చెప్పుకోండి. ఆ తర్వాత ఇంకా వస్తూనే ఉంటాయి మా కులపులను సన్మానాలు చేసే సలహాలు రకరకాలుగా. మన తెలుగు గవర్నమెంట్ ఇక్కడ మన ఏమంటారు, తెలంగాణ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు, ఏపీ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. ప్రభుత్వం నుంచి వచ్చేసి 20 లక్షల నజరానా ప్రకటించారు. అండ్ ఆల్రెడీ ఆ కుర్రాడికి వచ్చేసి ఇక నెమ్మదిగా మంచి యాడ్ కంపెనీలు కూడా అప్రోచ్ అవుతూనే ఉంటాయి. మొత్తంగా నితీష్ ద బెస్ట్ వేలో కెరీర్లో టాప్లో ఉండాలని కోరుకుంటూ ఉన్నా. ముత్యాల్ రెడ్డి గారు మీకు నిజంగా పాదాబంధనం సార్. కొడుకులో ఉన్న ఆసక్తిని గమనించి ఆ కొడుకు ఎదుగుదలే మీ ఎదుగుదల అనుకొని నిరంతరం ఆ కొడుకు కోసం మీరు పడినటువంటి
ఆ తాపత్రయం కావచ్చు, మీరు పెట్టిన ఎఫర్ట్స్ కావచ్చు, అన్ని ఈరోజు ఫుల్ఫిల్ అయినాయి. స్టేడియంలో మీ కళలో చిన్న ప్రతి నీటి బొట్టు అది ప్రతి తండ్రికి కూడా ఒక రకంగా ఒక ఇన్స్పిరేషన్ అండి అది. ఎందుకంటే ఆ నీటి బొట్టు అది ఆనంద బాష్పాలు అది. సో మన కడుపున పుట్టిన ఒక బిడ్డ తాను కోరుకున్నటువంటి వేలు వెళ్తున్నప్పుడు మన ఇష్టాలు కూడా వదిలేసి ఆ బిడ్డ ఎదుగుదల మన ఎదుగుదల అనుకుని వెళ్తూ ఉన్నటువంటి ప్రతి తండ్రికి, ప్రతి తల్లికి మన నితీష్ రెడ్డి యొక్క నేను శతకాన్ని అంకితం అన్నట్టుగా నాకైతే అనిపిస్తా ఉంది. మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. ఓబీసీ అనుకున్నట్టయితే వెనుకబడిన వర్గాల వాళ్ళు ఇదిగో గొప్పగా ఎదిగాడు. ఓసీ కనుక అయినట్టయితే, రెడ్డి అనుకున్నట్టయితే ఎస్ మన తెలుగువాడు. ఎలాగైనా సరే మనం తెలుగు వాళ్ళు, అది మాత్రం గుర్తుంచుకోండి. ఆల్రెడీ ఏపీలో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి మూమెంట్లో కూడా మనమంతా తెలుగు వాళ్ళని మర్చిపోయి కులాల వారీగా విడిపోయామంటే బ్రిటిష్ వాళ్ళలాగే విభజించు పాలించినట్టుగా అయిపోయింది. దయచేసి అలా ఎవరు మైండ్లోకి రానివ్వకండి. జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి వచ్చి అలాగే చేశాడు. కులాల వారీగా పదవులు పంపకాలు అధ్యయనం చేశాడు. ఏ ఒక కులాన్ని బాగుపరిచింది, ఇంక్లూడింగ్ అతని యొక్క రెడ్డి క్యాస్ట్ సహా ఎంతమంది పేద రెడ్లు అల్లలాడిపోతున్నారు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా కేవలం డబ్బున్నటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి చుట్టూతున్నటువంటి వాళ్ళే బాగుపడ్డారు. ఆ రెడ్లలో కూడా ఇప్పటికీ బిల్లులు రాక ఇబ్బంది పడుతున్న బోల్డ్ మంది ఉన్నారు ఆ రెడ్లలో కూడా. నీకు అర్థమైంది నా బాధ ఏంటో? ఇక నుంచి అయినా మనమంతా భారతీయులు, ప్రాంతాల వారీగా అన్నప్పుడు తెలుగు వాళ్ళం, అది మాత్రం గుర్తుంచుకోండి.